ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఫైర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జీవి నారాయణరావు. ఫైర్ సర్వీసెస్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు 5K రన్ నిర్వహించారు. జెండా ఊపి 5K రన్ ప్రారంభించారు డీజీ నాగిరెడ్డి. మొదటి రోజు ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లో ప్రాణత్యాగం చేసిన వారికి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీజీ నాగిరెడ్డి, డైరెక్టర్ జీవి నారాయణరావు, ఫైర్ సిబ్బంది పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా అగ్నిమాపక శాఖలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు దాకా ఫైర్ సర్వీస్ వీక్ అంటే అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకోవడం జరుగుద్ది. ఈ సందర్భంగా మొదటి రోజున అగ్నిమాపక శాఖలో నుంచి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లో ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళకి మనం నివాళులు అర్పిస్తాము. దాని తర్వాత నుంచి ప్రతిరోజు ఒక్కొక్క సముదాయాల్లో రకరకాల ప్లేసెస్లో చాలా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే ట్రైనింగ్స్ నిర్వహిస్తూ ఉంటాము. ఇది ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రజల్ని అన్ని రంగాల్లో అప్రమత్తం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి, అగ్ని ప్రమాదం జరిగిన చర్యలు ఏమి తీసుకోవాలి, అలాగే అందరూ సమిష్టిగా ఎలా ఈ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా కృషి చేయాలి. ఫైర్ సర్వీసెస్, ఫైర్ స్టేషన్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫైర్ స్టేషన్స్ కూడా వస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో నిధులతో చాలా మోడర్నైజేషన్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ జరుగుతుంది. ప్రత్యేకించి ఈ 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 5,000 కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రాలకి ఇవ్వడం జరుగుతుంది. అదే భాగంగా మన రాష్ట్రానికి కూడా 190 కోట్లు కేటాయించడం జరిగింది. వీటితో మనం ఆధునిక యంత్రాలు కొంటున్నాము, కొన్ని రోబోట్స్ కొంటున్నాం, ఫైర్ టెండర్స్ కొంటున్నాము, అలాగే చాలా ఎక్విప్మెంట్ కొంటున్నాం, రెస్క్యూ టూల్స్ కొంటున్నాం. ప్రత్యేకించి ఈ సంవత్సరం మన రాష్ట్రంలో SDRF ఫామ్ అయింది, స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది. ఇది ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్, స్పెషలైజ్డ్ ఏజెన్సీ. సీఎం గారి ఆదేశాల మేరకు ఇది యుద్ధ ప్రాతిపదికన దీన్ని స్థాపించడం జరిగింది. మా సిబ్బంది కూడా NDRF ట్రైనింగ్కి దేశవ్యాప్తంగా ఉన్న చాలా ట్రైనింగ్ సెంటర్స్ పంపిస్తున్నాము. అలాగే పోలీస్ బెటాలియన్స్లో సిబ్బంది కూడా NDRFలో ట్రైన్ అవుతున్నారు. NDRFలో ట్రైన్ అవడం వలన చాలా హై లెవెల్ ఆఫ్ ట్రైనింగ్, అది హైలీ స్కిల్ అండ్ డిఫికల్ట్ ఆపరేషన్స్కి సమర్థవంతంగా తయారు చేయడం జరుగుతుంది.